కథల ద్వారా భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, సృజనాత్మకత, ఊహించే శక్తి, శక్తియుక్తులు, సమయస్ఫూర్తి, మాట్లాడే విధానం, పౌరుషం, వీరత్వం, దేశభక్తి మొదలగు అనేక లక్షణాలు పిల్లల్లో పెంపొందించవచ్చు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి కథలు కావాలో కమెంట్ బాక్స్లో రాయండి. మమ్మల్ని ఆశీర్వదించండి, ఛానల్ని ముందుకు నడిపించండి. వీరప్రతాపునికి 4 కొడుకులని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం రెండవ వాడైన భానుడి కథ చెప్పుకుందాం. మనం విజయుడి కథ చెప్పుకున్నప్పుడు భీమశర్మ రాజ్యంలో ఆనందంగా ఉన్నాడని, హేమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పుకున్నాం కదా. కొన్ని రోజుల తర్వాత విజయుడు తాను కట్టించిన సత్రంలో పనితీరు ఎట్లా ఉందో చూడ్డానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ అతనికి భానుడు కనపడ్డాడు. ఇంత దీనంగా ఉన్నావేమిటి? పెళ్లి చేసుకోలేదా? తండ్రి గారిచ్చిన ధనమంతా ఏమైంది? నీ హీనస్థితికి కారణం ఏమిటి అని విజయుడు అడిగాడు. దానికి భానుడు, అన్నా, మనం ఆ రావి చెట్టు దగ్గర విడిపోయినప్పుడు నేను పడమర వైపు వెళ్ళాను కదా. కొన్ని రోజులు ప్రయాణించి ఒకనాటి సాయంకాలం కుంభకోణం చేరుకున్నాను. అక్కడ ఒక సత్రంలో బస చేశాను. కొందరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చి నన్ను నిశితంగా పరిశీలించి ప్రేమగా మాట్లాడారు. నా విషయం అడిగారు. కన్యను అన్వేషిస్తూ వచ్చాను. ఇక్కడ ఉత్తమ కన్యలు ఎవరైనా ఉన్నారా? కావలసినంత డబ్బిస్తాను అన్నాను. వారు నా దగ్గర డబ్బున్నదని గ్రహించి, మీకు కన్యను తెస్తాం, కొన్నాళ్ళు ఇక్కడ ఉండండి అని చెప్పి నాకు అనేక ఉపచారాలు చేస్తూ ఆప్తులుగా మెలగసాగారు. 4 రోజులు గడిచాక ఒక చక్కటి యువతిని నాకు చూపించి, ఈమె వంటి యువతి మీకు భారీగా కావాలా అని అడిగారు. ఆమె అందం నన్ను కట్టిపడేసింది. ఎదుటి మనుషులను సరిగ్గా అంచనా వేయలేని నేను, లోకానుభవం లేక, మిత్రులారా, ఈమె లాంటిదే ఎందుకు, ఈమెనే పెళ్ళాడకూడదా అన్నాను. దానికి వారు, అబ్బో, ఈమెనెంతో ప్రయత్నించి తీసుకువచ్చాం. ఈమె సాధారణంగా రాదు, కోటీశ్వర్లకు కానీ వశం కాదు అన్నారు. నేను ఆమెను భరించగలను అన్నాను. అయితే సొమ్మంతా మాకీ అనగా, నాకు ఆమెను అప్పగించాకే ఇస్తాను అన్నాను. కొద్ది రోజులు అయ్యాక నన్ను ఆమె మేడ మీదికి తీసుకెళ్లారు. వాళ్ళు తల్పం మీద కూర్చోబెట్టారు. అంతలో ఆమె వచ్చి నా మెడలో పూలమాల వేసింది. నన్ను వరించానంది. నేను సంతోషంతో నా ధనమంతా ఆమె అధీనం చేశాను. కొన్ని రోజులు సంతోషంగా గడిచిపోయింది. తర్వాత ఒకరోజు, నువ్విచ్చిన డబ్బు నీ సంతోషాలకు సుఖాలకే అయిపోయింది. ఇంకా డబ్బు తెస్తే ఉండు, లేకపోతే పో అని కోపంగా ఆమె తల్లి నాతో అన్నది. నేను ఉలిక్కిపడి, ఈమె నా భార్య కాదా? కట్టుకున్నోళ్ళు వెళ్ళిపోమనడం ఏమిటి అన్నాను. మేము వేశ్యలం, డబ్బు లేని వాడితో మాకేం పని అంటూ నన్ను వీధిలోకి గెంటి తలుపేసుకున్నారు. కట్టుబట్టలు తప్ప మరేమీ లేని నేను కూటికి గుడ్డకి మొహం వాచి ఇలా తిరుగుతున్నాను అన్నాడు భానుడు. విజయుడు భానుడిని తన ఇంటికి తీసుకువెళ్ళి కొన్ని రోజులు తన దగ్గర ఉంచుకొని కొత్త బట్టలు ఇచ్చి సేద తీర్చి అతను కూతురు పడే వరకు ఓపిక పట్టారు. కొన్ని రోజుల తర్వాత, తమ్ముడా, మనం ఇల్లు వదిలి సంవత్సరం దాటింది. మనం సంవత్సరానికి ఒకసారి కలుసుకోవాలనుకున్నాం కదా. మన సోదరులు అక్కడికి వచ్చి ఉంటారు. మనం ఇప్పుడే బయలుదేరదాం అన్నాడు విజయుడు. విజయుడు తన దేశం చూసి వస్తానని రాజుగారి వద్ద సెలవు తీసుకొని వచ్చాడు. తర్వాత తన భార్య అయిన హేమకి కూడా చెప్పాడు. ఆమె తాను కూడా వారితో పాటు వస్తానని అన్నది. డాంబికంగా వెళ్తే దేశ విశేషాలు తెలుసుకోవడం కష్టం కనుక సాధారణ పౌరుల్లాగే 3 ప్రయాణం సాగించారు. అక్కడక్కడ కొన్నాళ్ళుంటూ దేశ విశేషాలు తెలుసుకుంటూ ప్రయాణం సాగించారు. ఒకనాడు వారందరూ ఒక చోట ఆగారు. అక్కడ దగ్గరలో ఉన్న తోటలో కూర్చుని విజయుడు అతని భార్య హేమ ముచ్చట్లాడుకుంటున్నారు. అది చూసి ఓర్వలేని భానుడు, వీడికింత వైభవం ఏమిటి, నాకు లేకపోవడం ఏమిటి, భార్యతో ముచ్చటాడే యోగ్యం నాకు లేకపోయిందే, ఇద్దరం ఒకే చక్రవర్తి బిడ్డలం, అయినా దేవుడెంత చిన్న చూపు చూశాడు నన్ను అని ఆలోచిస్తూ వారు నిద్రపోతుండగా వాడిని చంపి వాడి భార్యను వశం చేసుకుంటాను అని పాపపు ఆలోచనలు చేయసాగాడు. అవకాశం కోసం చూస్తున్నాడు. అలా వాళ్ళందరూ మరికొంత దూరం ప్రయాణం చేశారు. ఒకనాడు దంపతులు ఇద్దరూ ఒక చెట్టు కింద నిద్రిస్తున్నారు. భానుడు నక్కి నక్కి మెల్లగా వెళ్ళి విజయుని మెడ మీద గురి చూసి ఒక్క కత్తివేటు వేశాడు.
కత్తి గుచ్చుకోగానే అమ్మా అని అరుస్తూ విజయుడు ప్రాణాలు వదిలాడు. ఆ చప్పుడుకు లేచిన హేమ గుండెలు బాదుకుంటూ ఎడవసాగింది. అప్పుడు భానుడు హేమతో, మా అన్న చనిపోయాడు, నువ్వెంత ఏడ్చినా రాడు, నిన్ను ఇంతకన్నా బాగా నేను చూసుకుంటాను అన్నాడు. ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేశావు, నేను నీకు లొంగుతానని అనుకున్నావా, నీచుడా, ఆ కత్తితో నన్ను కూడా నరికేయి అంటూ మూర్ఛపోయింది. భానుడు ఆమెను గుర్రం మీద పడుకోబెట్టుకొని వేగంగా వెళ్ళిపోయాడు. మర్నాడు పరిచారకులు అక్కడికి వచ్చి విజయుడు చనిపోయి ఉండడం చూసి అక్కడుంటే నేరం తమ మీదకి వస్తుందని వెళ్ళిపోయారు. కొంత పొద్దెక్కాక దైవవశాన అక్కడికి వచ్చిన వైద్యుడు అతన్ని పరీక్షించి గాయానికి మూలికలు ఆకుపసరు పిండి కత్తిని తీశాడు. ఆ మూలికల ఆకుపసర ప్రభావం ఎటువంటిదంటే వెంటనే విజయుడు నిద్రల నుంచి లేచినట్టుగా లేచాడు. అప్పుడు ఆ వైద్యుడు, నువ్వెవరు, నిన్నెవరిలా చంపారు, నీ ఆయువు గట్టిది, ఈ వైద్యం నాలాంటి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు, నిన్ను చంపినవాడు కత్తి తీయలేదు, కత్తి తీసి ఉంటే నువ్వు అప్పుడే చచ్చిపోయి ఉండేవాడివి అన్నాడు. దానికి విజయుడు, ప్రాణదాతలైన మీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను, నన్ను చంపినవాడు నా సోదరుడే అయి ఉంటాడు, నా భార్యనా నన్ను చంపదు, నిజం ఆ దైవానికే తెలియాలి అని పలికాడు. తన సోదరుడు ఎంత ఈర్ష్య కలవాడు, తనని ఏ విధంగా హతమార్చాలని చూశాడు, అయ్యో దుర్మార్గుడు, తన భార్యను ఏం చేస్తున్నాడో ఏమో అని బాధపడుతూ మనసులో ఏదేదో ఆలోచిస్తూ విజయుడు ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టాడు. మరొక చోట విక్రమార్కుడు కట్టించిన సత్రంలో చంద్రుడు దిగి అక్కడ బస చేశాడు. అదే సత్రంలో ఉన్న రాముడిని చూశాడు. కానీ రాముడు ఏదో ఆలోచిస్తూ హీనావస్థలో ఉన్నాడు. చంద్రుడిని గుర్తుపట్టలేదు. చంద్రుడే రాముడి దగ్గరగా వెళ్ళి, అన్నా, నేను నీ చిన్న తమ్ముణ్ణి చంద్రుణ్ణి, మన సోదరులందరూ వచ్చారా, ఎక్కడున్నావు, నీవు వెళ్ళిన ప్రాంత విశేషాలేమిటి, వివాహం చేసుకున్నావా అని ప్రశ్నించాడు. అందుకు రాముడు తన కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు. మనందరం పట్నం వదిలిన వెంటనే నేను పశ్చిమ దిక్కు వెళ్ళాను. అరణ్య మార్గంలో వెళ్తుండగా దొంగల ముఠా నా ధనమంతా దోచుకుని నన్ను ప్రాణాలతో వదిలిపెట్టింది. కాలినడకన కొన్ని రోజులు ప్రయాణించి ఒక గ్రామం చేరుకుని ఒక రెడ్డింటికి వెళ్ళి అన్నం పెట్టమని అడిగాను. అతడు ఒక దొంగల ముఠా నాయకుడు. నన్ను కొన్నాళ్ళు తన ఇంట్లో ఉంచుకుని చోర విద్యలోని మెళకువలన్నీ నేర్పాడు. నన్ను కూడా తన వాళ్లతో పాటు దొంగతనానికి పంపేవాడు. నేను నైపుణ్యంతో ఇళ్లకు కన్నం వేసి బంగారం, వెండి, ధనం దొంగిలించి తెచ్చి ఇచ్చేవాడిని. అలా కొంతకాలం గడిచింది. ఆ నాయకుడికి రుచిర అనే ఒక కూతురుంది. ఆమె నా మీద మనసు పడింది. ఒకనాడు అర్ధరాత్రి వేళ విలువైన మణులు, ధనం తీసుకొని మేమిద్దరం అరణ్యంలోకి పారిపోయాం. క్రమంగా ఈ ఊరు చేరాం. ఈ ఊరిలో సుఖాలను అనుభవిస్తూ విచ్చలవిడిగా సొమ్ము ఖర్చు చేశాం. అందువల్ల తెచ్చిన సొమ్ము ఒక నెల రోజుల్లోనే అయిపోయింది. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఆమె, మన ఇద్దరికీ చోర విద్య బాగా తెలుసు కదా, ధనవంతుల ఇల్లు చూసి కన్నం వేద్దామని నన్ను ప్రోత్సహించింది. నేను ఇంకా ఆలోచిస్తుంటే ఈరోజు అమావాస్య, ఈ ఊరి రాజుగారింటికి కన్నం వేద్దాం రండి అని నన్ను ప్రోత్సహించింది. కన్నం వేసి దొంగిలించుకున్న సొమ్మంతా మూటగట్టుకున్నాము. ఆ ఉజ్జయిని రాజు విక్రమార్కుడు తన భార్యతో, రెడ్డి అనే గజ దొంగ మన చేతికి చిక్కకుండా దొంగతనాలు చేస్తున్నాడు, అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని భార్యతో మాట్లాడుతున్నాడు. అన్నీ సర్దుకున్నాం. వీణ ఒక్కటి మిగిలిపోయింది. దానిని చూడగానే మీటాలనిపించింది. వెళ్ళబోతూ వీణ తంత్రిని మీటాను. ఆ చప్పుడుకు రాజుగారు అక్కడికి వచ్చాడు. ఆ మూటను వదిలేసి నేను ఎలాగో తప్పించుకున్నాను. కానీ రుచిర మాత్రం దొరికిపోయింది. అక్కడ ఆమె ఎన్ని కష్టాలు పడుతుందో, ఏ కఠిన శిక్షలు విధించారో అని బాధపడుతూ తన విషయం చెప్పాడు రాముడు. అక్కడ రుచిరలు ఆ రాజు, నువ్వెవరు, నీతో వచ్చిన ఆ గజదొంగ ఎవరు అని ప్రశ్నిస్తుంటే ఆకాశం వైపు వేలు చూపించి మూగదానిలా ఉన్నదట. భటులు ఆమెను పరాభవించబోతే ఆడవాళ్లను పరాభవించడం తగదు అంటూ రాజు వారించాడట. ఆమెతో మాట్లాడించిన వారికి, ఆ గజదొంగను పట్టించిన వారికి మంచి పారితోషికం ఇస్తానని ఆ ఊరి రాజు విక్రమార్కుడు చాటింపు వేయించాడు అని రాముడు విషయం వివరించాడు. వీడు ఎంత చదువుకుంటే ఏం లాభం, దుష్ట సాంగత్యం వలన వీడు చెడిపోయాడు, వీడిని మార్చాలనుకోవడం ప్రస్తుతం సరికాదు అని చంద్రుడు మనసులో తలచి, అన్నా, నేను వదినను విడిపించుకు వస్తాను అని అతనిని ఊరడించాడు.
మర్నాడు చంద్రుడు విక్రమార్కుడి సభకు వెళ్ళాడు. ఎప్పటిలాగే రాజభటులు ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేశారు. వెంటనే చంద్రుడు లేచి, రాజా, ఆమెను మాట్లాడించిన వారికి పారితోషికం ఇస్తానని ప్రకటన వేయించారు కదా, నేను ఆమెను మాట్లాడిస్తాను అన్నాడు. దానికి విక్రమార్కుడు, నువ్వెవరు అని అడగ్గా, తర్వాత చెబుతాను, కానీ పారితోషికం ఏమిటో చెప్పండి అన్నాడు. దానికి నువ్వేదడిగినా ఇస్తాను అన్నాడు రాజు. చంద్రుడు రుచిర దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో, నేను మీ మరిదిని, రాముడు మా అన్న, పారితోషికం కింద మిమ్మల్ని విడిపించుకుంటాను అన్నాడు. తర్వాత రాజు వద్దకెళ్ళి, రాజా, ఆమెను ప్రశ్నించండి అని చంద్రుడు చెప్పాడు. వెంటనే రాజుగారు, నువ్వెవరివి? రుచిర, ఆడదాన్ని. ఎవరి కూతురువి? జనకుని కూతురువి. ఎవరి భార్యవి? జగదవి రాముని భార్యను. ఆ మాటలలోని గూఢార్థాలకి రాజు చాలా సంతోషించి ఇంకా ఏమో అడగబోతుండగా వెంటనే చంద్రుడు లేచి, రాజా, నా పారితోషికం ఇప్పించండి, నేను వేగంగా వెళ్ళాలి అన్నాడు. నీ కోరికేమిటో చెప్పు అన్నాడు రాజు. ఈమెను ఇంకేమీ అడగకుండా విడిచిపెట్టడమే నా కోరిక అన్నాడు చంద్రుడు. దానికి రాజు, నువ్వెవరు అని అడిగితే ఆకాశం వైపు వేలు చూపించింది కదా, దానికి అర్థమేమిటో చెప్పమను అన్నాడు. చంద్రుడు ఆమె నుండి విషయం తెలుసుకొని, మరేమీ లేదు రాజా, నేను మీ చేతిలో చిక్కాను, నన్ను రక్షించదలిచిన వాడు భగవంతుడే, అతడే నన్ను విడిపించాలి అని ఆకాశం వైపు వేలు చూపించింది. దానికి రాజు సంతోషించి కొత్త బట్టలు, నగలు ఇచ్చి ఆమెను విడుదల చేశాడు. చంద్రుడు ఆమెను తెచ్చి రాముడికి ఇచ్చాడు. ఆ రోజు వారిద్దరూ ఆనందంగా గడిపారు. మర్నాడు చంద్రుడు రాముణ్ణి కలిసి, ఈ చోర విద్య కూడదు, ఆమెను కూడా మారిపోమ్మను, ఈ రుచిర తెలివైనదే, కానీ బుద్ధి భ్రష్టు పట్టింది అన్నాడు. ఆ తర్వాత రాముడు చంద్రుని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. చంద్రుడు శ్రీశైలం వెళ్ళింది మొదలు జరిగిన కథ అంతా చెప్పాడు. రాముడు ఎంతో ఆనందిస్తూ, నీ వీణామహత్యం చూడాలనుంది, ఈ రాత్రికి చారుమతిని ఇక్కడికి పిలువు అన్నాడు. చంద్రుడు ఆ రాత్రి ఏకాంతంలో వీణ మీద రాగం ఆలపించగా చారుమతి వచ్చింది. అప్పుడు రాముడికి సైగ చేయగా వారున్న గది తలుపులు తెరుచుకుని రాముడు వచ్చాడు. ఇతరుల ముందు పిలవద్దని ఆమె చెప్పిన మాట చంద్రుడు మరిచాడు. వెంటనే ఆమె మాయమైపోయింది. ఆ రాత్రి రాముడు రుచిరతో మాట్లాడుతూ, మా తమ్ముడు చూసావా, యక్షకాంతను దక్కించుకున్నాను, నీ గర్వం, నీ బుద్ధి భ్రష్టు పట్టిందట అంటూ ఏమేమో చెప్తున్నాడు. చంద్రుడిని చూసి వాళ్ళు మాటలు ఆపేశారు. వారి మీద అనుమానం వచ్చి చంద్రుడు తన గదిలో నౌకరును పడుకోబెట్టి అతడు బయట పడుకున్నాడు. తెల్లారి చూసేసరికి నౌకరు చంపబడి ఉన్నాడు. చుట్టూ చూస్తే వీణ కనిపించలేదు. పాపం చంద్రుడు రాముడి కొరకు వెతుకుతూ ఊరంతా వెతికాడు. వాడు కనిపించలేదు. ఇక చారుమతిని కలుసుకోలేను కదా అని చింతిస్తూ అడవులు, పల్లెలు, పట్టణాలు, గ్రామాలు వెతుక్కుంటూ ఒక చోటికి వచ్చాడు. అక్కడ దైవవశాత్తు విజయుడు కనిపించాడు. తన బాధనంతా చంద్రుడు విజయుడికి తెలిపాడు. విజయుడు చంద్రుడిని ఓదార్చుతూ, దేవుడు చేసిన దానికి వగచి లాభమేమిటి, మళ్ళీ అన్నీ లభిస్తాయి, వీణ దొరక్కపోతే మళ్ళీ ఆ పర్వతాల దగ్గరికి వెళ్దాం, అదీగాక యక్షులకు దివ్య దృష్టి ఉంటుంది, నువ్వెక్కడున్నా ఆమె వెతుక్కొని వస్తుంది అని అతని విచారాన్ని తొలగించాడు. అనేక మలుపులతో కూడిన ఆసక్తికరమైన చివరి కథ కోసం వచ్చే వారం వరకు చూడాల్సిందే.